హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇడ్లీలోకి కారపొడి లేదు, అందుకని ఇడ్లీలకు కానీ దోశలకు కానీ ఇది మినపప్పు కారపొడి చేస్తున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒలిసి పెట్టుకున్నాను. అలాగే ఇది పాన్ పెట్టుకున్నాను. దీనిలో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసాను. ఇంకేమీ లేదు. కొంచెం ధనియాలు కూడా వేస్తాము. కొంచెం ధనియాలు చాలు. కొంచెం ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు, అంతే, ఇంకేమీ లేదు. ఇప్పుడు దీనిలో మినపప్పు వేద్దాము. అండి కొంచెం మినపప్పు వేస్తున్నాను. కొంచెము చాలు మినపప్పు. ఎక్కువ మినపప్పు వేస్తే కూడా పొడి ఎక్కువ అయిపోద్ది, మినపప్పు పొడిలాగా ఉంటుంది. అలా వేస్తే బాగుండదు. ఇట్లా బాగా వేపుకోవాలి. వేగాలి బాగా. చూసారా వేగుతున్నాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేస్తాము, సరిపోతుంది. ఇప్పుడు ఎండుమిరపకాయ, మినపప్పు సగం వేగుంది కాబట్టి ఇంకొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలతోటి మినపప్పు కూడా వేగిపోతుంది. కారపొడి చాలా కమ్మగా టేస్ట్ ఉంటుందండి. ఇది ఇడ్లీలోకి కానీ నెయ్యి వేసుకొని కానీ తింటే చాలా బాగుంటుంది పొడి. అలాగే ఇదో ఒక్క చిటికెడు చింతపండు వేస్తున్నాను. కొంచెం టేప్ వేస్తే కొంచెం పుల్లగా ఉంటుంది. చూసారు కదా, ఉండండి. కొంచెం చింతపండు వేసాను, అది కూడా వేపియాలి. చూస్తున్నారు కదా, చాలా బాగా వస్తుంది. ఇంకొక వేగనిద్దాము. ఏగిపోయింది, మంచి వాసన వస్తుంది. ఇంక చల్లారాక ఆపేస్తాం, స్టవ్ ఆపేస్తాను. ఇంక బాగా వేడి తగ్గాక మిక్సీకి వేసుకుంటాము, తెల్లగడ్డలు వేసి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా కొంచెం వేడిగా ఉంది, చల్లారాక వేస్తాము. చల్లారిపోయాయి, మిక్సీకి వేసేస్తాము. ఇప్పుడు మిక్సీలో వేసేస్తాను. ఇప్పుడు మిక్సీకి వేసేస్తాము. ఇద్దరు తెల్లగడ్డలు, కొంచెం ఉప్పు వేస్తాము. ఎక్కువ వేస్తా ఉప్పు, మళ్ళీ చూసుకుని వేసుకుంటాము, ఎక్కువ అయిపోద్దేమో. చూసారా, ఇప్పుడు మిక్సీకి వేసేస్తాము. ఫ్రెండ్స్ చూసారా, అయిపోయింది పొడి. సరిపోయింది, ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. చాలా బాగుందండి. దీనిలో కానీ నెయ్యి వేసుకొని తింటే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. చూసారు కదా, చూడండి ఈ కారపొడి, ఇడ్లీ కారపొడి ఇది బాగుంది కదా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బౌల్లో తీసుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, ఇది కారపొడి ఇడ్లీలలోకి చాలా బాగుంటుంది. చూసారు కదా, నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందండి. కొంచెం ఉప్పు చూస్తే ఇంకొకసారి. చాలా బాగుందండి. వీడియో మీకు నచ్చినట్టు చిన్న బౌల్లో తెద్దాం అనుకున్నా, మళ్ళీ ఇంకొకటి 2 సార్లు ఎందుకులో మార్చడం అని ఒకేసారి పెద్ద దానిలో తీసేసాను. చూస్తారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.